శ్రీరాముడు స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించిన గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామమే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ శ్రీరాముడు స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కూడా స్వామివారి ఇక్కడ భక్తులు వచ్చి పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆ విశేషాలు ఏంటో ఇక్కడ అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతుంటాయి. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి? నవశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్ట ప్రబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నవశంకర పార్వతీభ్యాం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామం. ఈ గ్రామంలో ప్రధానంగా 3 ఆలయాలు కలవు. ఒకటి కృతయుగంలో పరశురాముల వారు ప్రతిష్ఠించారు. ఈ స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి. ఈ స్వామివారి పథకాలను నీటిలో ఉంటారు. ఒక వైశాఖ మాసం మాత్రమే కనబడతారు. కృతయుగంలో పరశురాముల వారు తల్లిని రేణుకాదేవిని కార్తీక వీరాజన దోషపర్యార్థం కోసం అక్క వేడి మండలు పోవడానికి ఈ స్వామివారి జల మధ్యలో ప్రతిష్ఠించారు. చలదనం కోసం పథకాలను నీటిలో ఉండి ఒక వైశాఖ మాసం మాత్రం దర్శిస్తారు. ఆయన రామలింగేశ్వర స్వామి. రెండవ శివలింగం త్రేతాయుగంలో రాముల వారు సీతాదేవి ప్రతిష్ఠించారు. రావణాభ్రమ సమవేగా నవకోటి లింగాలో దో లింగం అనమాట. రాముల వారు సీతాదేవి నదిలో దిగి ఏవైతే వచ్చినాయో నత్తలు ఇసుక మట్టి అన్నీ పోచేసి సైతిక శివలింగా ప్రతిష్ఠించారు. సాధారణంగా శివలింగం గుండ్రంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు 4 ప్రకలుగా ఉంటారన్నమాట. నత్తలతో రాముడు ఈశ్వరుని ప్రతిష్ఠించే నత్తారామేశ్వరం ఈ గ్రామానికి పేరు. ఇంకో లింగం ఏంటంటే రాముల వారు సీతాదేవి కూడా ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతుంది. లక్ష్మణుడు కూడా తిరగడం వల్ల ఈ గోస్తిని తిరిగే ప్రాంతంలో గోస్తిని అవతల బ్రహ్మసూత్ర శివంగా లక్ష్మణేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ ప్రధానంగా చరిత్ర. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి? ఎంతమంది భక్తులు వస్తారు? శివరాత్రి వస్తుంది, పాంచాన కళ్యాణం జరుగుతుంది, శైవ విధంగా జరుగుతుంది అనమాట. మొత్తం 5 రోజులు జరుగుతుంది. ఒకే వేదిక మీద పార్వతీ రామలింగేశ్వర స్వామి, పార్వతీ రామేశ్వర స్వామి, భద్రకాళి సంత వీరభద్ర స్వామి, ఉమాసంత లక్ష్మణేశ్వర స్వామి 4గురికి ఒకే వేదిక మీద ఒకే విధంగా శైవాగ విధంగా కళ్యాణం జరుగుతుందండి. శివరాత్రి రోజు ఒక 50,000 దాకా జనాలు రావచ్చు. 15వ తేదీన స్వామివారి దర్శనం ఏ టైం నుంచి భక్తులకు కలుగుతుంది? అంటే సుముహూర్తం అయిపోయిన తర్వాత దర్శనం మొదలు పెడతారండి. సాయంత్రం 10 దాకా దర్శనాలు జరుగుతాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాంతభ గణపతిం వామహే కవిం కవీనాపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మన్వన్నోతిపిస్తేసాదం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తారామ క్షేత్రం అండి. ఇది పెనుమంట్ర మండలం అండి. నా పేరు రామలింగేశ్వర అర్చకుడు అండి. ఈ రామలింగేశ్వర స్వామికి, రామేశ్వర స్వామికి, భద్రకాళి సంత వీరభద్ర స్వామికి పాంచాన విధానంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు అంటే 13వ తారీఖు నుంచి 17 వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ రోజుని స్వామివారి పొద్దున పెళ్లికొడుకుని చేసామండి. మరి సాయంకాలం 5 గంటలకి అంకురార్పణ, బజారాగణం, గజపటాలు స్వామివారికి అన్నీ కూడా బలిహారణం అన్నీ కూడా చేస్తాం సాయంకాలం ఈ రోజుని. రేపు రోజుని బలిహారణము, వామము అవి చేశాక సాయంకాలం 6 గంటలకి వాహనాల మీద స్వామివారి నెమలి, నంది, సునక వాహనాల మీద స్వామి ఊరంతా ఊరేగి వస్తాడు. స్వామి వచ్చాక తెల్లవారుజాము 2 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. అది కళ్యాణ మహోత్సవం అయ్యాక సుముహూర్తం అవుతుంది. దర్శనాలు ఈ గోస్తినిలో స్నానాలు, అభిషేకాలు స్వామివారికి దర్శనం చేసుకుంటారండి. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి రథోత్సవం వైభవంగా ఆ రోజుని ఆదివారం నాడు విపరీతంగా జరుగుతుంది. ఇక్కడి నుంచి శ్మశాన వరకు కూడా అక్కడికి వెళతారు స్వామి. అక్కడికి వెళ్ళాక ఆ జుత్తిగా ఉమావాసికి రేపు సోమేశ్వర స్వామి, ఈ రామలింగేశ్వర స్వామికి ఎదురోత్సవం అక్కడ స్వామి అక్కడ బాలసందాహనం. ఇక్కడ నుంచి అక్కడికి స్వామివారికి మేము దర్శనాలు అవి చేసుకుంటాం. అక్కడి నుంచి వచ్చాక స్వామివారికి ఊళ్ళో గ్రామంలో పడుకోవాలి. అంటే గ్రామోత్సవంలో పడుకోవాలి అని చేత నైవేద్యం పెట్టేసి గ్రామోత్సవానికి వెళ్తామండి. అటు మన్నాడు పొద్దున బలిహారణము, మా వామం అన్నీ చేసుకుంటాం. మధ్యాహ్నం సదస్యం అంటే అది సోమవారం నాడు మాత్రం సదస్సు అన్నీ చేసుకుంటాం. తర్వాత బలిహారణం అన్నీ కూడా చేసుకుని తర్వాత వీరభద్ర సంబరం అంటే వీరభద్రుడికి కాళభైరవ స్వామికి సంబరం చేస్తాం. అలివోత్సవం చేస్తారు. తర్వాత సాయంకాలం ఈ వీరభద్ర స్వామికి, కాళభైరవ స్వామికి లేడీ సునక వాహనం మీద ఈ భయంత్రులతోటి బ్యాండమాలతో గ్రామంతా అక్కడ సోలాలతో ఊరంతా తిరిగి వస్తామండి సరే. తర్వాత మన్నాడు పొద్దున్న కంకణాలు అంటే పూర్ణాహుతి, గజపటాలు అన్నీ ఇప్పేస్తాం. సాయంకాలం ఆ రోజుని మంగళవారం సాయంకాలం పుష్పోత్సవం చేస్తామండి. ఈ స్వామికి ఈ 5 రోజులు కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదం చేసుకుని మనం ఏమనుకుంటే అది
ఈ నత్తారామ క్షేత్రంలో మన కోరికలన్నీ కూడా నిర్వహిస్తారు. ఈ వైశాఖ మాసంలో వస్తే రామలింగేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది. రామేశ్వర స్వామి, ఉమాసేవత లక్ష్మణేశ్వర స్వామి, 3 లింగాలు, త్రిలింగాలు ఈ దర్శనం చేసుకోవాలి. ఈ వైశాఖ మాసంలో వస్తే రామలింగేశ్వరం కనిపిస్తారు. ఈ శివరాత్రి వస్తే మాత్రం రామలింగేశ్వర స్వామి మాత్రం నీటిలోనే ఉంటాడు. ఆయన ఒక వైశాఖ మాసమే ఆ స్వామి రావాలి. అది తర్వాత ఈ శివరాత్రి మహోత్సవంలో మాత్రం వచ్చి మీరు ఎవరు ఏదనుకున్నా సరే ఈ క్షేత్రాల్లోకి వచ్చి దర్శనం చేసుకోవాలి. కాళభైరవ స్వామి, వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా క్షేత్రపాలకులు. మనం ఏ కోరికలు అనుకున్నా. తర్వాత రావి చెట్టు కూడా ఉంది ఇక్కడ. అది కూడా మనం ఏ సంతానం ఏది అనుకున్నా అది మీ కోరికలన్నీ నివస్తారు అని ప్రార్థన. స్వస్తి. శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నత్తారామేశ్వరం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నానండి. నా పేరు వేణుగోపాలరావు, పొలగం. అయితే ఇది 13/2/2026 నుంచి 17/2/2026 వరకు మహాశివరాత్రి ఉత్సవం జరుగుతాయండి మా దేవస్థానం నందు. ఆ సందర్భంగా కావలసిన భక్తులకి కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసామండి. మంచినీళ్ళ సౌకర్యం కానీ, వాళ్ళకి ఉచిత అన్న సమారాధనే కానీ, ఉచిత ప్రసాదమే కానీ, అలాగే టాయిలెట్స్, వచ్చిన వారికి అందరికీ కూడా చక్కగా దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లన్నీ ఇక్కడ చేయగలిగామండి. అలాగే చలువు పందిళ్ళు, విద్యుత్ అలంకరణ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసామండి. అలాగే 14వ తారీఖు రాత్రి 2 గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. కళ్యాణం అయిన వెంటనే దర్శనాలు 4 గంటల నుంచి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా మధ్యాహ్నం 2 గంటల నుంచి రథోత్సవ కార్యక్రమం జరుగుతుందండి. సాయంత్రం 9:30 నుంచి ఎదురు సన్నాహం మహోత్సవం జిత్తుగా స్వామివారికి, నత్తారామేశ్వరం స్వామివారికి ఎదురు సన్నాహం మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయండి. అలాగే ఆ కార్యక్రమం అయిన తర్వాత బాణాసంచ జిత్తుగా స్వామివారికి, రామేశ్వరం వారికి బాణాసంచ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి, ఆర్డీఓ గారు మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ నందు మీటింగ్ పెట్టి అందరి సహకారం వారి ద్వారా మేము కోవడం జరిగింది. అలాగే వారందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలిపిన్నారు. అలాగే రెండోసారి నిన్న కూడా మా దేవస్థానం ఆవరణందు ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిపించి వారి యొక్క సహకారాన్ని వాళ్ళు చేసే ఏర్పాట్ల గురించి తెలుసుకుని వెళ్ళారండి. అందు గురించి స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ లింగం సంబంధించి రామేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. అయితే ఇక్కడ నత్తగుల్లలు, ఇసుకలతో దీన్ని చేయడం వల్ల నత్తా రామేశ్వరం అని ఈ గ్రామానికి పేరు వచ్చింది. అయితే ఎక్కడైనా శివలింగం గుండ్రటి ఆకారంలో ఉంటుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం 4 పలకలుగా ఉంటుందని అర్చకులు చెప్తున్నారు. అయితే ఏదైతే మనం చూస్తున్నామో ఆ స్వామివారిని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించారు. రామేశ్వర స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మరొక విశేషమైన ఆలయం పరశురాముడు ఇక్కడ మరొక లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. అదే ఆ ఆలయమే రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మొత్తం పూర్తిగా కూడా 11 నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది. ఇక్కడ గోస్తాని నదులు. అయితే ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే స్వామివారి దర్శనం కలుగుతుంది. పూర్తిగా కూడా 11 నెలలు కూడా ఈ ఆలయం నీటిలో మునిగి ఉంటుంది. అయితే ఇంకొక క్షేత్రం లక్ష్మణేశ్వర స్వామివారి. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి బ్రహ్మసూత్రం కలిగిన ఆలయం కాబట్టి మొత్తం ఇది త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి. అయితే 11 నెలల పాటు రామేశ్వర స్వామి వారి భక్తులకు దర్శనమిస్తారు. అయితే లక్ష్మణేశ్వర స్వామి, రామేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. రామలింగేశ్వర స్వామి మాత్రం గోస్తాని నదిలో మునిగి భక్తులకు దర్శనమిస్తారు. అయినప్పటికీ కూడా ఆలయం పైనుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు కూడా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, నత్తారామేశ్వరం త్రిలింగ క్షేత్రం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.